అనంతపురం నగరంలో అన్న క్యాంటీన్లను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఖాళీ కడుపుకు అన్నం అందించాలని ఎన్టీఆర్ పరితపించారని అన్నారు. ఎన్టీఆర్ లక్ష్యానికి అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. చంద్రబాబు అన్న క్యాంటీన్ తీసుకొచ్చారని వాటిని వైసీపీ ప్రభుత్వం మూసివేయించిందని పయ్యావుల కేశవ్ విమర్శించారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నగరంలో 3 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా అన్న క్యాంటీన్లను మూసివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవం సందర్భంగా అడ్వకేట్ సీనియర్ టీడీపీ నాయకులు గుడిపూటి రాఘవేంద్ర చౌదరి అన్న క్యాంటీన్ కు 50,000 విరాళం అందించారు. గుడిపూటి రాఘవేంద్ర చౌదరిని మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అభినందించారు. కడుపుకి పట్టడన్నం పెట్టడమే నా సిద్ధాంతమన్న నందమూరి తారక రామారావు గారి ఆలోచనలు ఆశయాలలోనే భాగంగానే తెలుగుదేశం పార్టీ గతంలో 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదలకు పొట్ట నింపేటువంటి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసింది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లని దశల వారీగా ప్రారంభించుకుంటూ వస్తున్నాం. ఈరోజు అనంతపురం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరుగుతోంది. డైలీ రోజు కూలీలు, బేల్దారు పని చేసుకునే వాళ్ళు, ఒంటరి మహిళలు, బీదలు మీరు చూస్తూ ఉన్నారు ఎంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఆదరణ లభిస్తోంది అనేటువంటిది. మరొక్కసారి చెప్తున్నాం, సమాజమే దేవాలయం, పేదవారే దేవుళ్ళు, ఖాళీ కడుపుకి పట్టడన్నం పెట్టడమే సిద్ధాంతం అన్న నందమూరి ఆలోచనలకు రూపాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్ని పేదల కడుపు నింపడం కోసం ఈరోజు అన్న క్యాంటీన్లు పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాంటీన్లని దశల వారీగా విస్తరిస్తుపోతున్నాం. నాణ్యమైనటువంటి భోజనం ఈరోజు అక్షయ పాత్ర సంస్థ ద్వారా పెడుతున్నటువంటిది. నాణ్యమైనటువంటి భోజనాన్ని సాధారణమైనటువంటి సామాన్యుడికి కూడా అందించేటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లని మా ఆర్థిక మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. మా ముఖ్యమంత్రి వర్యులు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే అన్న క్యాంటీన్ల మీద సంతకం పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చారని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి ఒక్క పేద కార్మికులైతే ప్రతి ఒక్క పేద ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అన్నా క్యాంటీన్ మన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ క్యాంటీన్ని మూలన పెట్టారు. ఇది ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడేది. సపోజు మన పల్లెల నుంచి ఆటోలో ఎంతమందో వచ్చి మన పొద్దున్నే 5 గంటలకి ఆటో బయలుదేరుతుంది. పల్లెల నుంచి చుట్టూ మన జిల్లాలో అన్ని మూలల నుంచి ఆటోలు కానీ, వ్యాన్లు కానీ, మన చిన్న చిన్న ప్లంబర్లు, వాళ్ళు వీళ్ళు కార్పెంటర్లు, అందరూ కూలీ నాలి చేసుకునే వాళ్ళు, ఈ కడ్డీలు పని చేసుకునే వాళ్ళు, బేల్దారులు, ఇలాంటి వాళ్ళంతా జిల్లా నలుమూలల నుంచి మన అనంతపురంకి టౌన్కి వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత వారికి ఇక్కడ భోంచేయాల పనులు చేసుకొని ఇక్కడ భోంచేయాలంటే 200 రూపాయలు, సాయంత్రం 100 రూపాయలు, 300 రూపాయలు అంటే దాదాపు వాళ్ళకి వచ్చిన కూలంతా మొత్తం ఇక్కడే అయిపోతుంది. కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ అనేది ఎలా ఉంటుందంటే మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించింది అన్నా పార్టీ. ఎలా ఉంటుందంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పనులు చేసుకొని ఎక్కడైతే అన్నా క్యాంటీన్ వస్తారో 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తారు. సో ఇలాంటి ప్రకారంగా ఆలోచిస్తే పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి అన్నా క్యాంటీన్ని మూలన పెట్టారు. దిక్కులేని వాళ్ళకి ఎంతో మంది పల్లెల్లో వాళ్ళు ఇక్కడ ఈ సందుల్లో దిక్కులేని వాళ్ళు, ఎవరు తల్లిదండ్రులు ఎవరు లేని వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చి 5 రూపాయలు ఇచ్చి ఇక్కడ భోంచేస్తారు. కాబట్టి అందుకోసం నేను ఈ అన్నా క్యాంటీన్కి 50,000 రూపాయలు డొనేషన్ చేశాను.